ఈతకెళ్ళి ఇద్దరు విద్యార్థుల మృతి. పురుగుల మందుని కూల్ డ్రింక్ అనుకొని తాగి విద్యార్థి మృతి. ఇలాంటి న్యూస్ చూసినప్పుడే మనకు చాలా బాధేస్తూ ఉంటుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ భగత్ సింగ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈరోజు విషయం ఏంటంటే, పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి. సో పిల్లలకి చాలా టైం ఉంటుంది. ఏం చేయాలో తెలియక తీట పనులు చేస్తుంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్స్ ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఏంటంటే, పిల్లలు స్విమ్మింగ్, ఈత నేర్చుకుందామని చెప్పేసి ఈ విలేజెస్లో ఎక్కువగా చెరువుకి, బావులకి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్తో. సో అక్కడ మునిగిపోయి చాలామంది చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో ఈరోజే మాట్లాడి, ఒకవేళ ఈత నేర్చుకుంటా అని చెప్తే మీరే దగ్గరుండి నేర్పియండి. అంతేగాని వాళ్ళకి చెరువులకి, బావులకి పంపకండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెళ్ళిళ్ళు అంటే కొత్త ఇల్లు కడుతూ ఉంటారు. సో వాటికి పెయింట్ వేయడానికి, పెయింట్ థిన్నర్స్ ఉంటాయి, అంటే టర్పెంటైన్ ఆయిల్ ఉంటుంది అనమాట. సో అది సేమ్ వాటర్ లానే ఉంటుంది. చాలామంది దాహం అయి చిన్నపిల్లలు తెలియక వాటర్ అనుకొని అది తాగుతారు. సో దానివల్ల చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇంట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు ఉంటారు. వాళ్ళకి బీపీ, షుగర్ టాబ్లెట్స్ కూడా వాడుతుంటారు, థైరాయిడ్. ఇవి వాళ్ళకి అందకుండా కొంచెం దూరంగా పెట్టండి. సో మూడోది ఏంటంటే, పిల్లలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో బయట ఆడుకోకుండా చూడండి. సో ఆ టైంలో ఏంటంటే వేడి ఎక్కువ ఉంటుంది, డీహైడ్రేషన్ ఎక్కువైపోయి మళ్ళీ సిక్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో పిల్లలకి ఎక్కువ వాటర్ తాగిపోయండి. పండ్ల రసాలు అని చెప్పగానే ఈ మజాలు, ఫ్రూటీలు, థమ్స్అప్లు తాగిపోయకండి. నాలుగోది ఏంటంటే, ఇంటి దగ్గర చాలామంది అండర్ ట్యాంక్స్ ఉంటాయి, అంటే హౌస్ లాగా కడుతుంటారు. సో ఆ మూతలు కరెక్ట్గా పెట్టుకోండి. సో దాంట్లో మునిగిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక ఫార్మర్స్ ఇంట్లో మిగిలిపోయిన పురుగుల మందులు ఉంటాయి, అవి కూడా వాళ్ళ ఇంటి నుంచి తీసేయండి. చాలామంది పురుగుల మందుని పిల్లలు కూల్ డ్రింక్ అనుకొని తాగి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. సో ఏంటంటే, ఈ ఈతకి పంపించకండి. ఇంకోటి, పురుగుల మందులు ఇంట్లో ఉంటే తీసేయండి. టర్పెంటైన్ ఆయిల్ దూరంగా పెట్టండి. ఇంట్లో ఏమైనా మందులు వాడుతుంటే అది కూడా పిల్లలకి అందకుండా దూరంగా పెట్టండి. ఇంకోటి, ఈ బయట అవుట్ సైడ్ ఫుడ్ అనేది తినిపించకండి. ఈ సమ్మర్లో ఎక్కువ దోమలు కూడా ఉంటాయి, మస్కిటో నెట్స్ వాడండి. సో మీ పిల్లల్ని కాపాడుకోండి. ఈ వీడియో పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. సో మీ స్టేటస్కి పెట్టుకోండి. సో పేరెంట్స్ కొంచెం జాగ్రత్త పడి వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.